దళితుల సత్రం ఏర్పాటు సాధన కోసం చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం చంద్రప్రభ వాహనం ఉభయదారులు చేస్తున్న కృషిని అడ్డుకోవద్దంటూ ఆ ఉభయదారులు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉభయదారులందరూ చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళితుల సత్రం కేవలం ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఇది ఒక సమూహానికి సంబంధించి ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. దీనిని దళితుల్లో విభేదాలు సృష్టించడం సబబు కాదని విన్నవించారు. మా పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాణిపాక దేవస్థాన చంద్రప్రభ ఉభయదారులందరూ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా కాణిపాక దేవస్థానం నందు దళిత సత్రం అనేది ఒక అందని ద్రాక్షగా మిగిలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. దానిపై చాలా మంది పెద్దలు సుదీర్ఘ పోరాటాలు చేసి, న్యాయ పోరాటాలు కావచ్చు, బహిరంగ ధర్నాలు కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు, వివిధ రూపాల్లో పోరాటాలు చేశారు. అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే, 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కానీ, అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ కానీ, అలాగే ఇప్పుడున్న గౌరవనీయులు ఈఓ గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని గతంలో ఉన్న పెండింగ్ కేసులన్నీ మాట్లాడి ఇరువురితో పెద్దలతో డిస్కస్ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దళిత సత్రాన్ని గత ఏప్రిల్ 14న చాలా మంది ప్రముఖులతో ఓపెన్ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే యథావిధిగా ఒక మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని దుష్ట శక్తులు అనవచ్చు, లేదా ఇతర కుట్రలు అనేది కామన్. అలాగే మా చంద్రప్రభ ఉభయదారులో కూడా ఒక అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఖండించడానికి మేమందరం ముందుకు వస్తూ, అలాగే ఈ చంద్రప్రభ ఉభయదారుల తరపున ఒక క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే, ఈ దళిత సత్రం అనేది ఏ ఒక్క వ్యక్తికి, ఒక కుటుంబానికో, 2-3 వ్యక్తులకు సంబంధించింది కాదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ దళితులు ఎవరైతే కాణిపాకం దేవస్థానానికి చంద్రబాబు ఉభయదారులుగా వ్యవహరిస్తూ వాళ్ళందరూ సేవ చేశారో వాళ్ళందరికీ చెందింది. మోరోవర్ వ్యక్తులు శాశ్వతం కాదు. ప్రతి కమ్యూనిటీకి కాణిపాకం దేవస్థానం పరిసరాల్లో ప్రతి కమ్యూనిటీకి, మీరు ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి, ఏ కులానికి తీసుకున్నా వాళ్ళకి ఒక సత్రం అనేది ఉంది. వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. కనీసం మిడ్ నైట్ లో వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు, లేదా ఆకలితో వచ్చినప్పుడు అన్నం పెట్టే ప్లేస్ ఉంది. అలాగే దళితులకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఈ కాణిపాకం దేవస్థానం ఏర్పడి 1000 సంవత్సరాలు అవుతున్న చరిత్ర ఉన్న ఈ దేవస్థానానికి కనీసం దళితులు దేశం నలువైపులా వచ్చినప్పుడు వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే మా ఉభయదారుల నుంచి ఎన్నికైన గౌరవ చైర్మన్ గారు, అలాగే సీనియర్ మోస్ట్ అధికారి అయినటువంటి జెడ్పీ సిఇఓగా పనిచేసి వచ్చినటువంటి పెంచల్ కిషోర్ గారు అందరూ కలిసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు దళిత సత్రాన్ని కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొందరు కావాలన్నా అడ్డుపడుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత విభేదాలతో లేదా కొన్ని కుట్రలతో జరుగుతున్న చర్య ఇది. దీనికి ఉభయదారులకి ఎలాంటి సంబంధం లేదు. మరోవరు అక్కడ దళిత సత్రం ఏర్పడితే ఒక కుటుంబము, 2 కుటుంబాలు లేదా 100 కుటుంబాలు కాదు, కొన్ని వేల కుటుంబాలు కొన్ని తరతరాలుగా అక్కడ నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే దేశం నలుమూలలో ఉన్నటువంటి దళితులు తమ ఇష్ట దైవాన్ని దర్శనార్థం ఇచ్చేసినప్పుడు అక్కడ కూర్చోవడానికి, పడుకోవడానికి, తినడానికి, తాగడానికి మంచినీళ్ళు దొరికే ప్లేస్ ఉంటుంది. అలాగే గతంలో ఎక్స్ ఈఓ గారు కేశవ్ గారు మాట్లాడుతూ అక్కడ మేమందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అక్కడ దళిత యువకులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడం కోసమో, అలాగే వసతి ఏర్పాట్లు చేయడమో, జాబ్లు తెచ్చుకోవడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చే శిబిరం గానో, అలాగే ఎవరైనా బాగా పూర్గా ఉండి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అక్కడ కూర్చొని చదువుకోవడానికి లేదా షెల్టర్ ఏర్పాటు చేసి, అంటే భవిష్యత్ తరాలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచిగా ఉపయోగపడాలి. పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత వర్గాలు దేవస్థానానికి వచ్చినప్పుడు వాళ్ళకంటే ఒక షెల్టర్ ఉన్న ఉద్దేశంతో దాన్ని అనుకోవడం జరిగింది. దాన్ని ఎవరు అడ్డుకున్నా సరే, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ వ్యక్తికి సంబంధం లేదు, ఏ గ్రూప్ సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇది ముమ్మాటికి దళితులకు చెందిందే. దీన్ని నేనైనా సరే నా స్వార్థం కోసం, నా రాజకీయంగా నాకేదైనా ప్రెజర్ ఉంటుంది దాన్ని అనుకుంటే నేను బహిరంగంగా శిక్ష అనుభవించడానికి సిద్ధంగాను. ఇక్కడ అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చారు. రిటైర్డ్ పంచాయత్ సెక్రటరీ, కాణిపాక దేవస్థానంలో ఉభయదారుగా ఉన్నాను. అలాగే ఈరోజు శ్రీ వరిసిద్ధి వినాయక స్వామి కాణిపాక దేవస్థానం సంబంధించి చంద్రబాబు ఉభయదారులు అందరూ కలిసి
ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. అలాగే కొన్ని విషయాల్లో కొంతమంది దేవస్థానంలో అధికారులను కించపరచడము, ఉభయదారుల్ని కొట్టినారని వివక్ష చేయడము, అలాగే ప్రతి విషయంలో ఒక వివక్ష తీసుకొస్తూ అధికారులు కించపరచడం చేస్తున్నారు. అలాగే నీ వ్యక్తిత్వంలో నువ్వు కొంతమంది దళాలను పెట్టుకొని బినామీ పేర్లతో దేవస్థానంలో కొన్ని లబ్ధిలు పొందుతూ వాళ్ళ పేర్ల మీద డబ్బులు తీసుకుని, అలాగే ఈరోజు నాకు సంబంధం లేదు, నా పేరులో లేదు అని చెప్పడం నిజం కాదా? అలాగే ఇంకోటి ఏమంటే, కొన్ని విషయాల్లో మన దళిత సత్రానికి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ ఈఓ గారు కానీ, గౌరవ చైర్మన్ గారు కానీ, గౌరవ ఏఈఓ గారు కానీ అందరూ సమ్మతించి ఎన్నో రోజులుగా 30 ఏళ్లుగా పెండింగ్ ఉన్న దళిత సత్రాలను ఈరోజు వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని బోర్డు బాడీ కాణిపాకం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో కూడా కలిసి ఏకగ్రీవంగా మాకు 2 దళిత సత్రాలు ఇవ్వడానికి ఏకీభవించినారు. వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కొన్ని విషయాల్లో దళితుల్ని విభజించి పాలించి కొన్ని విషయాల్లో ఆ సత్రం రాకుండా విభజిస్తున్నారు, అది కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే భక్తులకి ప్రతి విషయంలోనూ క్యూ లైన్లో కానీ, వాళ్ళకి దర్శన విషయంలో కానీ, త్రాగునీరు కానీ, మజ్జిగ కానీ సప్లై చేస్తూ వాళ్ళకి మంచి దర్శనాలు ఇప్పిస్తూ ఏ ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.